రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ఆహ్వానితులారా, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా, దేవుని సన్నిధికి, ప్రియ దేవుని సన్నిధికి, దేవుని సన్నిధికి, హిత దేవుని సన్నిధికి, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, ప్రేమను పొందుటకు, నవజీవము నిండుటకు, రండిరా రండి దేవుని ప్రజలారా, రండిరా రండి ప్రియ స్నేహితులారా. అడుగుడి మీకియబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి, అడుగుడి మీకియబడును, వెదకుడి దొరుకును, తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి, భారము చేయి అలసి సొరసిన వారలారండి. ఓ దేవాం, లోకంలోని ప్రజలెల్లరూ నీ దివ్యనామమును సన్నతింతురు. పితా పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపం, సర్వేశ్వరుని ప్రేమం, పవిత్ర ఆత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, పవిత్రములైన ఈ పరమ రహస్యములను కొనియాడ యోగ్యమగుటకు మన పాపములను ఒప్పుకొందము. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను, సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయునని బ్రతిమాలు కొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చునుగాక. ఆమేన్. ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము, క్రీస్తువా దయచూపము, క్రీస్తువా దయచూపము, ప్రభువా దయచూపము, ప్రభువా దయచూపము. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరం, నీవు ఇహపరములను రెండింటినీ పాలించుచున్నావు. నీ యందు విశ్వాసముతో నీ చెంతకు వచ్చిన మమ్ములను కనికరించి మా ప్రార్థనలను ఆలకింపుము. ఈ ప్రపంచములో స్థిరమైన ప్రేమ బంధములు నెలకొనున్నట్లును, నిజమైన శాంతి సమాధానములు వెల్లివిరియునట్లను అనుగ్రహింపుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా మనము చేయుచున్నాము. ఆమేన్. మొదటి పఠనము సమూయేలు మొదటి గ్రంథము 15వ అధ్యాయము 16వ వచనము నుండి 23వ వచనం వరకు. సమూయేలు అతనితో, నీ మాటలు ఇక కట్టిపెట్టి రాత్రి ప్రభువు నాతో నుడివిన పలుకులు ఆలింపుము అనెను. సౌలు, చిత్తము సెలవిమ్ము అనెను. సమూయేలు, నీవు అల్పుడవైనను యావే నిన్ను ఇజ్రాయేలుల తెగలకు నాయకునిగా నియమింపలేదా? ఇజ్రాయేలులకు నిన్ను రాజుగా అభిషేకింపలేదా? యావే నీకొక పనిని అప్పగించెను. దుర్మార్గులైన అమాలేకీయులను వధింపమనెను. వారితో పోరాడి
అడాపొడా కానరాకుండా వారిని నిర్మూలింపమనెను. మరి యావే ఆజ్ఞను నీవేళ ధిక్కరించితివి? దోపిడీ సొమ్ము దక్కించుకొని యావే ఎదుట ఏల పాపము చేసితివి అని అడిగాను. సౌలు, నేను యావే మాటలను వింటిని గదా, ప్రభు ఆజ్ఞ పాటించి తిని అమాలేకుల రాజు ఆగాగును పట్టి తెచ్చి తిని వారందరూ శాపము పాలు చేసి నిర్మూలించి తిని ప్రజలు దోపిడీ సొత్తు నుండి శాపముల పాలు కావలసిన మేలి ఎడ్లను గొర్రెలను మిగిల్చుకొనిన మాట నిజమే. కానీ గిల్గాలు వద్ద నీ దేవుడైన యావేకు బలి అర్పించుటకై జనులు శపితములగు వానిని అంటిపెట్టుకొనిరి అని చెప్పెను. అందులకు సమూవేలు ఇట్లనెను, బలుల వలన దహన బలుల వలన యావే సంతృప్తి చెందునా? విధేయత వలన గదా. బలి అర్పించుట కంటే విధేయత మేలు. పొట్టేళ్ళు కొవ్వు పేల్చుట కంటే అణుకువ లెస్స. తిరుగుబాటు సోదె చెప్పించుకొనుట వంటిది, గర్వము విగ్రహములను పూజించుట వంటిది. నీవు యావే మాట త్రోసివేసితివి కనుక యావే నీ రాచరికమును త్రోసివేసెను. ఇది ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. ఉరుముల వోలే మెరుపుల వోలే స్తుతి గీతములు హల్లెలూయా. ఉరుముల వోలే మెరుపుల వోలే స్తుతి గీతములు హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతము హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. తండ్రి వందనం, యేసువ వందనం, ఆత్మా వందనం హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా, వందన గీతములు హల్లెలూయా. స్తుతి స్తోత్రములు హల్లెలూయా. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషంలోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. మార్కు శుభవార్త 2వ అధ్యాయము వచనములు 18వ వచనము నుండి 22వ వచనం వరకు. యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయుచుండేవారు. కొందరు ఆయన యొద్దకు వచ్చి, యోహాను శిష్యులను పరిసయ్యులను ఉపవాసము చేయుచుండాం, నీ శిష్యులు ఎలా ఉపవాసము ఉండరు అని ప్రశ్నించిరి. అందుకు యేసు, పెళ్లి కుమారుడు ఉన్నంత వరకు విందుకు వచ్చిన వారు ఉపవాసము ఉందురా? పెళ్లి కుమారుడు తమతో ఉన్నంత వరకు వారు ఉపవాసము ఉండరు. పెళ్లి కుమారుడు ఎడబాయ కాలము వచ్చును, అప్పుడు వారు ఉపవాసము ఉందురు. పాత గుడ్డకు మాసిక వేయుటకు క్రొత్త గుడ్డను ఎవరు ఉపయోగింతురు? అట్లు ఉపయోగించిన ఎడల క్రొత్త గుడ్డ కృంగుట వలన ఆ పాత గుడ్డ మరింత చినిగిపోవును. క్రొత్త ద్రాక్షారసమును పాత తిత్తులలో ఎవరు పోయిదురు? అట్లు పోసిన ఎడల ద్రాక్షారసము తిత్తులో పిగుల్చును, ద్రాక్షారసము తిత్తులను చెడును. అందువలన క్రొత్త ద్రాక్షారసమును క్రొత్త తిత్తులలోనే పోయవలెను.
అని సమాధానమిచ్చను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు క్రీస్తు ప్రభు మనందరికీ కూడా ఒక గొప్ప ఆధ్యాత్మిక జీవితాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు. అది దేవుడు మనతో ఉంటే మన జీవితాలు ఎలా ఉంటాయి, క్రీస్తు ప్రభు మన జీవితంలో ఉంటే మనం ఎలా జీవించాలి, మన యొక్క జీవిత విధానము ద్వారా ఎంతమంది ప్రభావితులు అవుతూ ఉన్నారు, మనము దేవుడు మన జీవితంలో ఉంటే మనం ఎలా జీవించాలి, ఎలా ఉండాలి అని మనకి ఈరోజు యొక్క సువిశేషం మనకు తెలియజేస్తూ ఉంది. అది మనం చూసుకున్నట్లయితే పరిసయ్యులు మరియు యోహాను శిష్యులందరూ కూడా ఉపవాసం ఉంటున్నారు. కానీ క్రీస్తు ప్రభు మరియు ఆయన యొక్క శిష్యులు మాత్రము ఉపవాసం ఉండట్లా. అది చూసి గమనించినటువంటి ఈ యోహాను శిష్యులు లేకపోతే పరిసయ్యులు వాళ్ళు వచ్చి అడుగుతూ ఉన్నారు, యోహాను మరియు యోహాను శిష్యులు ఉపవాసం ఉంటున్నారు, మరి మీరెందుకు ఉండట్లేదు ఉపవాసం అని అన్నప్పుడు క్రీస్తు ప్రభు అంటూ ఉన్నాడు, పెండ్లి కుమారుడు ఉన్నంత వరకు ఎవరు ఉపవాసం ఉంటారు, ఆ ఎడబాయి కాలం వచ్చినప్పుడు మాత్రమే ఉపవాసం ఉంటారు అని క్రీస్తు ప్రభు సమాధానమిస్తూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ పెండ్లి కుమారుడు అంటే క్రీస్తు ప్రభు. క్రీస్తు ప్రభు మన జీవితంలో ఉంటే మనము సంతోషముతో ఆనందముతో మన జీవితాలు వెలుగుతూ ఉంటాయి. దేవుడు మన జీవితంలో ఉంటే ఎలాంటి కష్టము కానీ ఎలాంటి నష్టము కానీ ఏది కూడా ఎలాంటి అపాయము కూడా మన జీవితంలోకి రాదు. అదే క్రీస్తు ప్రభు మన జీవితంలో లేకపోతే మన జీవితాలు ఇంకా అంధకారంలోనే ఉంటూ ఉంటాయి. అందుకనే మనము చివరి వచనాలలో మనం చూస్తూ ఉన్నాం, ప్రాతగుడ్డకు మాసిక వేయటం వలన క్రొత్త గుడ్డను ఎవరు ఉపయోగిస్తారు. మన జీవితాలు మనం మార్చుకుంటే దేవుడు తన యొక్క కొత్త వెలుగును, నూతన వెలుగును మన జీవితంలోకి నింపుతూ ఉంటాడు. కానీ మనం ఏం చేస్తున్నాము అంటే మనం ఇంకా ఆ ప్రాత జీవితంలోనికి వెళ్ళిపోతూ ఉన్నాం. నా జీవితము ఇలాగనే ఉంటుంది అని మనము నిర్దేశించుకొని మన జీవితాన్ని మార్చుకోలేకపోతూ ఉన్నాం. దేవుడు మన జీవితాన్ని మార్చడానికి వస్తూ ఉన్నాడు, కానీ మనం మాత్రం ఇంకా నా జీవితం ఇలానే ఉండిపోతుంది, దేవుడు నన్ను పట్టించుకోవటం లేదు, ఎన్ని ప్రార్థనలు చేసినా కానీ నా జీవితం ఇంకా ఇలాగనే ఉండిపోతుంది అని ఒక ఆలోచనతో మనందరము కూడా ఉంటూ ఉన్నాం. కానీ ప్రియదేవుని బిడ్డలారా, ఎప్పుడైతే మనము దేవుడిని నింపుకుంటూ ఉంటామో మన జీవితాలలో దేవుడు తప్పకుండా తన యొక్క కృప అనుగ్రహాలు మన జీవితంలో నింపుతూ ఉంటాడు. అందుకనే క్రొత్త ద్రాక్షారసము కొత్త తిత్తులలోనే పోయాలి. అంటే మన జీవితాలలో ఆ యొక్క కొత్త వెలుగుని నింపుకొని మన జీవితము వేరే వాళ్లకు ఒక వెలుగుగా ఉండాలి, ఒక మార్గదర్శకగా ఉండాలి. నిన్ను చూసి నలుగురు వాళ్ళు దేవుని చెంతకు రావాలి. మరి మన జీవితం అలాగ ఉందా? ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనము దేవుని చెంతకు మనం వస్తూ ఉన్నామా? లేకపోతే వచ్చి మన జీవితాలను ఎలా మనము ఆ యొక్క దేవుని యొక్క ఆలయంలో ఉంచగలుగుతూ ఉన్నాం మన యొక్క మనసులను? కాబట్టి మనందరము కూడా ఆత్మ పరిశీలన చేసుకుందాం. దేవుడు నిజంగా నా జీవితంలో ఉన్నాడా? ఒకవేళ దేవుడు ఉంటే మరి నా జీవితం ఎందుకు ఇలా ఉంటూ ఉంది? లేకపోతే దేవుడు నా జీవితంలో లేడా? లేకపోతే ప్రియదేని బిడ్డలారా, దేవా మీరు నా జీవితంలోకి వచ్చి ఆ యొక్క వెలుగును నింపి నేను నాలో ఉన్నటువంటి అంధకారాన్ని తీసివేసి నీ యొక్క వెలుగును నింపుకొని ఆ వెలుగుతో సంతోషముతో ఆనందముతో జీవించుకునే భాగ్యము నాకు దయచేయమని మనందరము కూడా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఆమేన్. నా
సహోదరి సహోదరులారా, నేనును మీరు నర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల పితైన సర్వేశ్వరునికి అంగీకారమగునట్లా ప్రార్థింపము. ప్రభు తన స్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభా ప్రయోజనము కొరకును మీ కరముల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. ఓ ప్రభువా, ఈ బలి నీ కుమారుని జ్ఞాపకార్థము నిర్వహించినప్పుడెల్లా మా రక్షణ కార్యము తిరుగు నెరవేరుచున్నది. కావున ఈ పవిత్ర కార్యమును యోగ్యమైన విధముగా నెరవేర్చుటకు మాకు నీ సహాయమును దయచేయము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము, న్యాయము. ప్రభువైన దేవా, పావన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వరం, మేము ఎల్లప్పుడూ ఏ చోటను నీకు కృతజ్ఞత వందనములు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. నీ అమిత ప్రేమ వలన మానవుని సృష్టించితివి. పాపము చేసిన అతనిని న్యాయముగా శిక్షించితివి. కానీ మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా దయతో అతనిని రక్షించితివి. కావున క్రీస్తు ద్వారా దూతలు నీ మహత్వమును పొగుడుచున్నారు, అధిపతులు ఆరాధించుచున్నారు, శక్తిమంతులు వణుకుచున్నారు. పరమండల మందల బలవంతులను, ఆనంద పరవశులైన భక్తి జ్వాలకులను ఏకీభవించి ఉప్పొంగుచు నీ స్తుతులను పాడుచున్నారు. వారులతో మా స్వరములను ఏకము చేసి నిన్ను దీన భావముతో స్తుతించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు, పవిత్రుడు, పవిత్రుడు. పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన్నా. ప్రభు నామమున వేంచేవాడు ధన్యుడు. మహోన్నతమున హోసాన్నా. క్రీస్తునాథుని యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు ఈ దివ్య పూజా బలిని సమర్పిస్తున్న వారి కుటుంబాలను మరొకసారి జ్ఞాపకము చేసుకొని వారు ఎందు నిమిత్తమైతే దివ్య పూజా బలిని సమర్పిస్తున్నారు వారి యొక్క తలంపులు, ఉద్దేశాలను దేవుడు ఆశీర్వదించాలని, అదేవిధంగా మన యొక్క ప్రార్థన సహాయం అడుగుతున్న బిడ్డలను జ్ఞాపకము చేసుకొని, మరి ముఖ్యంగా అనారోగ్యంతో బాధపడుతున్న వాళ్ళను, సంతానము లేక బాధపడుతున్న వాళ్ళందరినీ కూడా దేవునికి సమర్పించుకొని దేవుడు వారి యొక్క గర్భఫలాలను తెరిచి వారికి సంతానాన్ని దయచేయాలని మనందరము కూడా ఈ దివ్య పూజా బలిలో ప్రార్థన చేద్దాం. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్ర ఆత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమునం ఇవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర, ఆ విధముననే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచూ ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా ఏలిన వారా, ఓ నా సర్వేశ్వర, ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణం ప్రకటించదము, మీ ఉత్థానమును చాటెదము. మీరు మరలా వచ్చి వరకు వేచి ఉందుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసిగి అప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సముఖముని నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మ పాత్రునుగా చేసినందునకు నీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలువరగ మమ్ము
పవిత్ర ఆత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనము. మాలియో జగద్గురువును, జైరా పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును నీ ప్రేమయందు పరిపూలను చేయుము. ఉత్థానమగు నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను నీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనము. వారిని నీ దివ్య ప్రకాశములనికి చేర్చుకొనము. మా అందరిపై దయచూపి దేవుని కన్నతలేగు మరియమాతతోనూ, ఆమె భర్తయగు పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆదిరునికి సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితైన సర్వేశ్వరం పవిత్ర ఆత్మతో ఏకమైండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడిచ్చిన పరమోపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తం పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరునుగాక. నానాటికి కావలసిన మా ఇన్నము మాకు నీటికి అనుగ్రహింపుము. మా యొద్ద అప్పు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధనయందు ప్రవేశింపనవక కీడులలో నుండి మమ్ము రక్షింపుము. ప్రభు, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయానుగ్రహము వలన పాపముల నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని నీ అపోస్తలులతో వచించిన ప్రభుని యేసువాం, మా పాపములు లెక్కింపక నీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువాం. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీతోనూ మీ కుటుంబాలతోనూ ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరం సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్లం, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. క్రీస్తు ప్రభు శరీర రక్తములు మనకు నిత్య జీవమును దయచేయునుగాక. ఆమేన్. క్రీస్తు రక్తం మనకు ప్రాణం, క్రీస్తు దేహం మనకు జీవం, క్రీస్తు రక్తం మనకు ప్రాణం. విందు 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 కమ్మని విందు. విందు 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 కడరా విందు. ఈ విందు విందు కమ్మని విందు. ఈ విందు విందు కమ్మని విందు. రండిరా రండి దైవ జనమ, దివ్యమైన ఈ ఆహారముకై రండిరా రండి దైవ జనమా, ధన్యమైన మన ప్రభుని విందుకై. రండిరా రండి దైవ జనమా, దివ్యమైన ఈ
రండి క్రీస్తు జనమా ధన్యమైన మన ప్రభుని పొందుకై విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై పరమాత్ముని విందు పరలోకపు మందు పరమాత్ముని విందు పరలోకపు మందు ప్రీతితో కొనగా పరుగునారండి ప్రీతితో కొనగా పరుగునారండి విందుకై పరమ ప్రభు విందుకై వడివడిగా రండి వరములు పొందుటకై విందు విందు కమ్మని విందు 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 క్రీస్తు ప్రభుని విందు శ్రీక్రీస్తుని విందును స్వీకరించగా రారే క్షేమమైనది ఈ విందు రక్షకుడేసుని విందు నా శత్రువులు చూచుచుండగా నీవు నాకు విందు చేయదవు నా దాహమును తీర్చ పానపాత్రము ఎంతో అమూల్యమైనది. ప్రార్థించుదాము. ఓ ప్రభువం, నీ ప్రేమ స్వరూపమైన పరిశుద్ధాత్మను మాపై కృమ్మరింపుము. నీవు స్వర్గాహారముతో పోషించిన వారు ఏక మనసు ఏక హృదయము కలిగి శాంతి సమైక్య భావములతో జీవించినట్లు అనుగ్రహింపుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండనుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితాం పుత్రం పవిత్ర ఆత్మ దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించి కాచి కాపాడునుగాక. ఆమేన్. దివ్య బలి పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తుని ప్రేమలో సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సద్గుణరాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. సద్గుణరాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను పొగడెదం. అమ్మా అమ్మా మరియా అమ్మా అమ్మా మాతా అమ్మా అమ్మా మరియా అమ్మా అమ్మా మాతా. సద్గుణరాశి ఓ మరియ తల్లి సన్నుతించెదం సదా నిన్ను
స్తుతించెదం